హోమ్ టౌన్ తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ. సిరీస్ అయితే తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. వాళ్ళ స్లాంగ్, డబ్బింగ్, డైలాగ్ మాడ్యులేషన్ అన్ని బాగున్నాయి. ఇక సిరీస్ చూసాక నాకైతే నచ్చలేదు భయ్య. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి బాగుంది. మంచి క్యారెక్టర్స్ తో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, విలేజర్స్, అక్కడ ఇన్నోసెన్స్ ప్రజలు, ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇన్నోసెన్స్, వాళ్ళ చిచ్చర పనులు, వీటితో ఫస్ట్ ఎపిసోడ్ కొంత ఫన్ గా అనిపించింది. ఇక సెకండ్ ఎపిసోడ్ నుంచి ఫన్ పండియడానికి, కామెడీ ఎలాగైనా పండడానికి, ఇన్నోసెంట్ గా ఉండడం ఓకే గానీ కావాలనే ఫూల్ అవ్వడం, క్యారెక్టర్ ఫూల్ అవుతేనే కామెడీ పండుద్ది అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్. అప్పుడు చిన్న పోరన్ని అడిగిన ఫేస్బుక్ అంటే అందరికీ తెలుసు. వాళ్ళు చదివేది 10th క్లాసు, వాళ్ళకు ఫేస్బుక్ అంటే తెలియదంట. మళ్ళీ ఫేస్బుక్ లో చిరంజీవి అంట, కలవడం అంట, చాటింగ్ అంట, ఫ్రెండ్స్ అంట, రిప్లై ఇవ్వడం అంట. ఇన్నోసెంట్ గా ఉంటారు కానీ మరి ఇంత ఇన్నోసెంట్ గా ఉంటారా? ఇలా ఉంటే నవ్వు రాదు, చిరాకొస్తుంది. ఇంకా కెమెరా తీసుకెళ్లి డబ్బులు తీసుకొని వెళ్ళడం, మళ్ళీ సడన్ గా ఒకటేసారి అంత ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అని తిరిగి వెళ్ళిపోవడం. అంటే ఇది ఎలా అనిపించిందంటే అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ తగ్గట్టు ఏది జరగదు. ఏదో ఈ సిచ్యువేషన్ లో ఇది జరగాలి, లేకపోతే స్టోరీ ముందుకు వెళ్ళదు అన్నట్టు ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్యారెక్టర్స్ కొంత ఇన్నోసెంట్ గా ఉంటారు, మళ్ళీ ఫూల్స్ అవుతారు. మళ్ళీ కాసేపు ఏదో పెద్ద ఓషో రజనీష్ లా ఫుల్ మెచ్యూరిటీతో ఉంటారు. మళ్ళీ ఏదైనా ఏజ్ తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి. అప్పుడు అలా అయిందని ఇప్పుడు ఇలాగ అవ్వాలంటే ఎలా? ఇక లాస్ట్ ఎపిసోడ్ ఉంది, అసలు ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు నాకు. ఇక అన్న అయిపోయింది, ఇదే మిగిలింది అన్నట్టు అనిపించింది. ఇది అయిపోతే ఇక సిరీస్ ఎండ్ అయిపోద్ది అనే ఫీలింగ్ అనమాట. ఈ సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి అరౌండ్ 28 మినిట్స్ ఉంటది. అంటే ఓవరాల్ గా 2 hours 30 minutes లో సిరీస్ మొత్తం అయిపోద్ది. ఇంతకీ ప్లాట్ లైన్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక కొడుకు, ఒక కూతురు. ఈ ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఉంటది. ఆ ఫ్యామిలీలో ఏమేం జరిగిందనేది ఇందులో చూస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ లో గాడు అక్కడ పెట్టుకోవడం చూసి ఓకే, ఈ మాత్రం ఇన్నోసెంట్ చాలు సిరీస్ కనుకున్నా. ఇక సిరీస్ వెళ్లే కొద్ది ఇన్నోసెంట్ కాదు కదా, ఇంత ఎర్రిపప్పలు ఇంటర్ అనిపించింది. ఇదిగో ఇలా కామెడీ కోసం క్యారెక్టర్స్ ని ఫూల్ చేస్తే అస్సలు నచ్చదు నాకు. అసలు నవ్వు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫన్నీ అనుకుంటే డ్రామా కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో టూ మచ్ ఓవర్ రేటెడ్ డైలాగ్స్ తో సీరియల్ టైప్ డ్రామా అనే ఫీలింగ్ వచ్చింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రాజు, ఝాన్సీ, బేబీ ఆని అండ్ అనిరుద్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజం, సాంగ్స్ అయితే పెద్దగా ఏం లేదు, ఏదో డీసెంట్ ఫ్లోలో అనిపించింది. మొత్తానికి హోమ్ టౌన్ నాకైతే నచ్చలేదు. ఇక మీ ఇష్టం. సిరీస్ అయితే ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు ఏమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.